పసిడి ప్రియులకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఎప్పుడెప్పుడు బంగారం ధరలు తగ్గుతాయా, పెళ్లిళ్లకు లేదా శుభకార్యాలకు కొందామని ఎదురుచూస్తున్న సామాన్యుడి ఆశలపై నీళ్లు చల్లుతూ ఇవాళ మళ్లీ బంగారం రేట్లు భగ్గుమన్నాయి. ఆల్ టైమ్ గరిష్ఠాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ రేట్లు మాత్రం సామాన్యుడికి అందనంత ఎత్తులోనే ఉన్నాయి. గతేడాది నుంచి చూసుకుంటే గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా పరుగులు పెడుతున్నాయో మనందరికీ తెలుసు. అయితే ఇటీవల జనవరి ఆఖర్లో, ఫిబ్రవరి నెల ప్రారంభంలో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ పుంజుకున్నాయి. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పులే. ఇటీవల వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని నొక్కి చెప్పింది. గత కొంతకాలంగా భారతదేశంలోకి బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోవడమే ఈ దిగుమతులు పడిపోవడానికి ప్రధాన కారణమని ఆ నివేదిక స్పష్టం చేసింది. డిమాండ్ ఉన్నప్పటికీ రేట్లు మండిపోతుండటంతో కొనుగోలుదారులు వెనక్కి తగ్గుతున్నారు. కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పారిశ్రామిక డిమాండ్ పెరగడంతో వెండి కూడా బంగారంతో పోటీ పడుతూ పరుగులు తీస్తోంది. మన దేశంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు, అదో సెంటిమెంట్. ముఖ్యంగా ఈ సీజన్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు పెట్టుకున్న మధ్యతరగతి కుటుంబాలపై ఈ ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. మనం అప్పు చేసి అయినా బంగారం కొనాల్సిన పరిస్థితి వస్తోంది. రిటైల్ మార్కెట్లో జ్యువెలరీ షాపుల యజమానులు కూడా కస్టమర్ల రాక తగ్గడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఈరోజు మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పుత్తడి ధర ఇవాళ రూ.500 పెరగడంతో 10 గ్రాములకు ప్రస్తుతం రూ.1,48,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు చూస్తే ఇవాళ రూ.550 ఎగబాకి తులం రూ.1,61,570కి చేరింది. బంగారం ధర పెరిగినప్పటికీ మరోవైపు దేశీయంగా సిల్వర్ రేటు స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2.95 లక్షలుగా ఉంది. సామాన్యుడి మదిలో మెదిలే అతిపెద్ద ప్రశ్న, ఈ ధరలు భవిష్యత్తులో తగ్గే అవకాశం ఉందా? మార్కెట్ నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే, స్మాల్ కరెక్షన్స్ ఉండొచ్చు, కానీ భారీ పతనం మాత్రం ఇప్పట్లో ఊహించలేము అని. అంటే 1,000 లేదా 2,000 ధర తగ్గినా మళ్లీ 10,000 పెరిగే ట్రెండ్ కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో స్థిరత్వం వచ్చే వరకు అనూహ్యంగా ధరలు పడిపోయే ఛాన్స్ చాలా తక్కువ. కాబట్టి పాత రోజుల నాటి రేట్లను ఆశించడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యాశే అవుతుంది. ఇక అతి ముఖ్యమైన పాయింట్, పెట్టుబడిగా బంగారం కొనాలనుకునేవారు ఇప్పుడు కొనచ్చా లేదా వేచి చూడాలా? మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చెయ్యాలనుకుంటే కాస్త వేచి చూడటం మంచిది. కానీ మీరొక 5-10 ఏళ్ల లాంగ్ టర్మ్ విజన్తో పిల్లల భవిష్యత్తు కోసమో, పెళ్లిళ్ల కోసమో కొనాలనుకుంటే మాత్రం రైట్ టైం కోసం వెయిట్ చేయకండి. ఎందుకంటే గోల్డ్ విషయంలో నిన్నటికంటే ఈరోజే బెస్ట్ టైం, రేపటికంటే ఈరోజే ధర తక్కువ. ఒకేసారి మొత్తం కొనే కంటే సిస్టమాటిక్గా కొద్ది కొద్దిగా గోల్డ్ కాయిన్స్ రూపంలోనో లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్ రూపంలోనో పెట్టుబడి పెట్టడమనేది ఆర్థిక నిపుణులు సూచిస్తున్న బెస్ట్ స్ట్రాటజీ. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి? అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, గ్లోబల్ జియోపొలిటికల్ టెన్షన్స్ రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్లను శాసించబోతున్నాయి. ఎక్కడ ఏ చిన్న యుద్ధ వాతావరణం కనిపించినా ఆ ఎఫెక్ట్ డైరెక్ట్గా గోల్డ్ మార్కెట్ పైనే పడుతుంది. కాబట్టి గ్లోబల్ ట్రెండ్స్ బట్టి చూస్తే బంగారం అనేది ఒక బలమైన పెట్టుబడి సాధనంగానే కొనసాగబోతోంది. ఇది ఈనాటి మార్కెట్ పరిస్థితి. మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఫైనాన్స్ అడ్వైజర్ సలహా తీసుకోండి. బంగారం రేట్లు పెరగడానికి మొదటి మరియు అతిపెద్ద కారణం గ్లోబల్ ఎకనామిక్ టెన్షన్స్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే డోలాయమానంలో పడుతుందో అప్పుడు ఇన్వెస్టర్లందరికీ కనిపించే ఏకైక సురక్షితమైన ఆశ్రయం బంగారం. స్టాక్ మార్కెట్లు కుప్పకూలినా, రియల్ ఎస్టేట్ పడిపోయినా బంగారం విలువ మాత్రం ఎప్పటికీ జీరో అవ్వదు అనే ఒక బలమైన నమ్మకముంది. దీన్ని సేఫ్ హేవెన్ అపీల్ అంటారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు రావడం, ద్రవ్యోల్బణం పెరిగిపోవడం వల్ల కాగితపు కరెన్సీపై నమ్మకం సన్నగిల్లి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, ఫండ్ మేనేజర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. ఇదే గోల్డ్ రేట్లను అమాంతం పెంచేస్తోంది. ఇక రెండో అతిపెద్ద కారణం సెంట్రల్ బ్యాంకులు. అవును, ప్రపంచ దేశాల రిజర్వ్ బ్యాంకులు, ముఖ్యంగా చైనా, రష్యా లాంటి దేశాలు టన్నుల కొద్దీ బంగారాన్ని గుట్టుచప్పుడు కాకుండా కొనేస్తున్నాయి. డాలర్ మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవడానికి, తమ దేశ ఆర్థిక భద్రతను పెంచుకోవడానికి అవి బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి.
మార్కెట్లో ఉన్న బంగారాన్ని సామాన్యుల కంటే ముందు ఇలా దేశాల బ్యాంకులు భారీ ఎత్తున కొనుగోలు చేయడం వల్ల సప్లై తగ్గి డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ సెంట్రల్ బ్యాంకుల గోల్డ్ రష్ కంటిన్యూ అవుతున్నంతకాలం ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటాయి. మూడో కారణం యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నా ఆ ప్రభావం నేరుగా గోల్డ్ మార్కెట్పై పడుతుంది. భయంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని బ్లాక్ చేస్తారు. దీనికి తోడు మన దేశం విషయానికొస్తే డాలర్తో పోలిస్తే మన రూపాయి విలువ పడిపోవడం. మనం బంగారాన్ని అంతర్జాతీయ మార్కెట్ నుంచి డాలర్లలో కొని దిగుమతి చేసుకుంటాం. డాలర్ బలపడి రూపాయి బలహీనపడిన ప్రతిసారీ మనం దిగుమతి చేసుకునే బంగారం మరింత ప్రియమవుతుంది. దానికి తోడు మన దేశంలో పండగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో స్థానికంగా కూడా డిమాండ్ ఎప్పుడూ పైనే ఉంటుంది. సో ఇవండి బంగారం రేట్లు పరుగులెత్తడానికి ప్రధాన కారణాలు. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో చిన్న చిన్న కరెక్షన్స్ మినహా బంగారం రేట్లు భారీగా పడిపోయే సూచనలైతే కనిపించడం లేదు. అందుకే ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే పెట్టుబడిగా బంగారం కొనాలనుకునేవారు ఒకేసారి కాకుండా సిస్టమాటిక్గా కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి అని. మార్కెట్ ఎలా ఉన్నా గోల్డ్ అనేది మన పోర్ట్ఫోలియోలో ఎప్పుడూ ఒక రక్షక కవచంలా పనిచేస్తుంది. మనం ఎప్పుడూ బంగారం రేట్ల గురించే మాట్లాడుకుంటాం, కానీ రేస్లో సైలెంట్గా పరిగెడుతూ బంగారంతో పోటాపోటీగా లాభాలిస్తున్న మరో లోహం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. బంగారానికి వెండికి ఉన్న అతిపెద్ద తేడా ఏంటంటే బంగారం ఎక్కువగా ఆభరణాలకు రిజర్వ్ చేసుకోవడానికి వాడతారు, కానీ వెండి అలా కాదు. వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ విపరీతంగా ఉంటుంది. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వీటన్నింటిలో వెండి వాడకం తప్పనిసరి. ఇక వీటన్నింటికంటే ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి కీలకం. గ్రీన్ ఎనర్జీ వైపు ప్రపంచం పరుగులు తీస్తున్న ఈ తరుణంలో వెండికి డిమాండ్ ఊహించని రేంజ్లో పెరిగింది. కానీ దానికి తగ్గట్టుగా మైనింగ్ జరిగి సప్లై మాత్రం రావడం లేదు. ఈ సప్లై డిమాండ్ గ్యాప్ వల్లే వెండి రేట్లు భగ్గుమంటున్నాయి. మరి పెట్టుబడిగా వెండి ఎంతవరకు సేఫ్? ఇన్వెస్టర్ల పరిభాషలో చెప్పాలంటే బుల్ మార్కెట్ రన్ అవుతున్నప్పుడు బంగారం కంటే వెండి ఇచ్చే లాభాల శాతమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ పరిమాణంలో వెండిని కొనుగోలు చేయవచ్చు. ఒకప్పుడు కేవలం కాళ్ల పట్టీలకు, పూజా సామాగ్రికి మాత్రమే పరిమితమైన వెండి ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోల్లో చేరిపోయింది. సిల్వర్ ఈటీఎఫ్లు, డిజిటల్ సిల్వర్ రూపంలో పెట్టుబడులు పెరగడం కూడా ఈ రేట్ల మంటలకి ఒక కారణం. సో ఫైనల్గా నేను చెప్పేదొకటే, మీరు దీర్ఘకాలిక పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే మీ పోర్ట్ఫోలియోలో కొంత శాతం వెండికి కేటాయించడం చాలా మంచి నిర్ణయం. రాబోయే 10 ఏళ్లలో టెక్నాలజీ, సోలార్ ఎనర్జీ పెరిగే కొద్దీ వెండి రేట్లు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఈనాటి మార్కెట్ పరిస్థితి. మీ ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఫైనాన్స్ అడ్వైజర్ సలహా తీసుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో లేదా స్పెషల్ గెస్ట్తో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి కోలుగూరి 24/7 న్యూస్ టీవీ.